హాయ్ హలో వెల్కమ్ టు హేమ తెలుగు బ్లాగర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగే చాలా టెన్షన్ పడ్డాను. లిటరల్లీ నేను మా హస్బెండ్ అయితే చాలా భయపడిపోయాము. ఎందుకు ఏంటి అనేది కంప్లీట్గా బ్లాగ్ అయితే చూడండి, మీతో నేను షేర్ చేసుకుంటాను. సో తను వచ్చేసి క్లీన్ చేస్తున్నారనమాట సామాన్లన్నీ. అండ్ నేను వచ్చేసి ఇక్కడ కుక్ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి లంచ్. సో ఈరోజు వచ్చేసి మష్రూమ్ పలావ్ లాగా, అంటే బిర్యానీ లాగా చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. నేను రెసిపీ అదంతా ఏం చూపించట్లేదండి, ఎందుకంటే బ్లాగ్స్ కూడా చాలా లెంతీ అవుతాయేమో అన్నట్టు జస్ట్ నార్మల్గా వీడియోస్ అయితే తీసేస్తున్నాను. సో నేను ముందే ఏం రెసిపీస్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా రాసుకున్నానండి ఇంటి దగ్గరే. అంటే ఒక లిస్ట్ అంతా ప్రిపేర్ చేసుకున్నాను ఆల్రెడీ, మీతో నేను షేర్ చేసుకున్నాను. అంటే ఆఫ్టర్నూన్కి ఏం చేయాలి, నైట్కి ఏం చేయాలి, బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలి, ఇలా ఒక లిస్ట్ ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల చాలా చాలా ఈజీ అయింది. సో దాని తగ్గట్టు అన్నీ నేను ఇంటి నుంచే తీసుకొని వచ్చానమాట. అంటే ఈ బిర్యానీ మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అలా తీసుకొని వచ్చాను. సో చాలా ఈజీగా అండ్ తొందరగా చేసుకోగలుగుతున్నాను అనమాట కుకింగ్. సో కుకింగ్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలా ఏదైనా ట్రిప్కి వచ్చినప్పుడు, అట్లీస్ట్ ఏ రెసిపీస్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనేది అన్నట్టు చూపిస్తున్నాను అంతే. సో చాలా ఎమ్మీగా వచ్చింది అసలు మష్రూమ్ పలావు, చాలా చాలా టేస్టీగా వచ్చింది. సో ఇంకా ఇది వచ్చేసి ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యామన్నమాట. ఇంకా ఈవినింగ్ రెడీ అవుతున్నాము, క్యాండోలియం బీచ్ దగ్గరికి వెళ్దామన్నట్టు. అసలు ఆ డే మొత్తం కంప్లీట్గా రిలాక్స్ అయ్యామన్నమాట, ఎక్కడికి వెళ్ళలేదు మార్నింగ్ నుంచి. సో ఇంకా అలా ఈవినింగ్ అన్న బయటికి వెళ్దామన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మా హస్బెండ్కి కూడా అసలు లాస్ట్ 1 వీక్ నుంచి ఇంకా సౌత్ గోవాలో వర్క్ చేస్తున్నారు కదా, ఆఫీస్ వర్క్. సో తనకు కూడా రెస్ట్ లేదనమాట. సో అందుకని ఇంకా ఈరోజు ఎలాగో సాటర్డే కదా, తనకి ఆఫీస్ ఉండదు, కొంచెం మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. సో ఈవినింగ్ బయటకు వెళ్ళొచ్చు అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే తనకు కూడా రెస్ట్ ఉండాలి, సో తను కూడా రిలాక్స్ అవ్వాలి కదా. మరీ హరిగా అన్నీ చూసేసేయాలి, అన్నీ తిరిగేయాలి, పరిగెత్తినట్టు ఉండకుండా కొంచెం మేము నిదానంగానే అన్నీ చూడాలి, కవర్ చేయాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము. సో ఇక్కడైతే ఇంకా క్యాండోలియం బీచ్ జస్ట్ నియర్ బై అనమాట, జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. రోడ్డు కొంచెం ఇది మెయిన్ ఏరియా కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఈ ఏరియాలో ఎక్కువ టాటూస్ అండ్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. టాటూస్ వేయించుకోవాలనుకుంటే టాటూస్ కూడా వేయించుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఇంకా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ చూశాను నేను, అంటే బీచ్ దగ్గర ఇంత తొందరగా పార్కింగ్ ఏరియా ఉండడం చాలా దగ్గరగా ఉంది అండ్ చాలా ఎక్కువ ప్లేస్ ఉందన్నమాట. ఇది కూడా పెయిడ్ పార్కింగే అనమాట. సో ఇక్కడ పార్కింగ్ చేసి కొంచెం నడవాలి, మరి దూరం ఏం లేదు, కొంచెం దగ్గరగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా ఈవినింగ్ టైము ఏదైనా బీచ్కి వెళ్ళాలి అనుకుంటే మోస్ట్లీ కొంచెం తొందరగానే వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే వెళ్ళే కొద్ది, అంటే ఇంకా లేట్ అయ్యే కొద్దీ క్రౌడ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. అట్లీస్ట్ ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు బీచ్కి దగ్గరగా. సో కొంచెం తొందరగా వెళ్తే ఆ ఫ్రంట్ వ్యూలో కూర్చొని బీచ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ట్రిప్కి వెళ్ళే ముందు షాపింగ్కి వెళ్ళాను కదా, ఆ డ్రెస్సెస్ అవన్నీ ఏం చూపించలేదు. ఇంకా డైరెక్ట్ మీరు బ్లాగ్లో అలా చూసేయచ్చు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది. మరీ నేను గ్రాండ్గా అయితే ఏం తీసుకోలేదు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం నేను ఎక్కువ కాటన్ ప్రిఫర్ చేశాను అనమాట. అవే చాలా బెస్ట్, చాలా ఈజీగా ఉంటుంది అండ్ సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సమ్మర్లో. అండ్ ట్రావెలింగ్కి చాలా బాగుంటాయి. మోస్ట్లీ నేను ఎక్కువగా టాప్స్, ప్లాజో, అలాగే ఫ్రాక్స్ టైప్ ఉండేటివే తీసుకున్నాను డ్రెస్సెస్, అవే చాలా బాగుంటాయండి. సో ఇక్కడ ఏంటంటే వచ్చేటప్పుడు, అంటే క్యాండోలియం బీచ్కి వచ్చేటప్పుడు రోడ్డుకి ఒక పార్క్ ఉందన్నమాట. సో పిల్లలైతే ఇంకా చూసినప్పటి నుంచి పార్కులోకి వెళ్దాం అని అంటూనే ఉన్నారు. సో ఇంక సరే అయితే పిల్లలు కాసేపు ఆడుకుంటారు కదా, ఇంకా ఒక లాస్ట్ 1 వీక్ నుంచి బీచ్లోనే వాళ్ళు ఆడుకుంటున్నారు. అట్లీస్ట్ కొంచెం ప్లేస్ చేంజ్ అయినట్టు ఉంటుంది అన్నట్టు ఇంకా పార్క్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాం. ఇక్కడ బాగానే ఉంది, అంటే ఇది చాలా దగ్గర అనమాట, జస్ట్ గేట్ దగ్గర ఉంది ఎంట్రన్స్ అనమాట. దీని లోపలికి మేము కూడా వెతుక్కుంటూ వచ్చాము.
సో ఇక్కడ బాగానే ఆడుకున్నారు, దాదాపు ఒక 40 మినిట్స్ అలా బాగానే ఆడుకున్నారు. సో ఇప్పుడు షేర్ చేసుకుంటానండి నేను మీతో మార్నింగే నేను మా హస్బెండ్ ఎందుకు టెన్షన్ పడ్డాము, ఎందుకు భయపడ్డాము అనేది క్లియర్గా. సో మార్నింగే ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ నేను ఇంకా అప్పటికి లేవలేదు, మా హస్బెండ్ పిల్లలు కూడా పడుకున్నారు. కానీ కొంచెం మెలకువ వచ్చింది. ఆ టైంలో బయట గట్టి గట్టిగా అరవడం అలా వినిపించింది అనమాట. బట్ నేనేమనుకున్నానంటే చుట్టూ అపార్ట్మెంట్స్ అలా ఉన్నాయి కదా, సో మేబీ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు కదా, ఏదైనా అరుస్తున్నారేమో అన్నట్టు నేను అనుకున్నాను. అది కూడా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వినిపించలేదు నాకు, ఏం అరుస్తున్నారు ఏంటి అనేది. సో సరే అని కామ్ అయిపోయాను. ఆ తర్వాత ఒక 20 మినిట్స్కి అలా, 20 మినిట్స్ కాదు, ఒక 10 మినిట్స్కి అలా లేచాను నేను. లేచి ఇంకా పిల్లల కోసం పాలు వేడి చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను. కిచెన్లోకి వచ్చేసరికి డోర్ ఇంకా కిచెన్ పక్కనే ఉంది కదా, ఇంకా కొంచెం గట్టిగా వినిపిస్తుంది అనమాట. సరే ఏమైంది చూద్దాం తట్టుకో అని చెప్పి నేను డోర్ ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేస్తే మాకు డోర్కి ఆపోజిట్లో కొంచెం సైడ్కి లిఫ్ట్ ఉందన్నమాట. లిఫ్ట్ దగ్గర ఒకతను గట్టిగా అరుస్తున్నాడు. అంటే డోర్ తన్నడం, బయట బటన్స్ నొక్కడం, లోపలతో మాట్లాడడం అలా జరుగుతోందనమాట. సరే అని చెప్పి నేను వెళ్ళాను, అంటే ప్రాబ్లం ఏంటి అన్నట్టు అడిగాను అనమాట ఇంగ్లీష్లో. సో అతను తర్వాత తెలుగులో చెప్పారు, ఇట్లా లిఫ్ట్లో ఇరుక్కుపోయినారు అని. అంటే తెలుగు వాళ్ళనమాట. సో ఏ ఊరండి అని అడిగాను. ఇట్లా ఊరు పేరు చెప్పారనమాట. ఏమైందంటే హాఫ్ అన్ అవర్ అయింది, లిఫ్ట్లో ఇరుక్కుపోయారు, ట్రై చేస్తున్నాను, అసలు లిఫ్ట్ పని చేయట్లేదు, ఆగిపోయింది. సో కింద వాళ్ళు లిఫ్ట్లో వచ్చారనమాట పైకి రావడానికి. సో వాళ్ళది 4th ఫ్లోర్ 5th ఫ్లోర్, కానీ 3rd ఫ్లోర్లో ఆగిపోయింది. మేముండే 3rd ఫ్లోర్ అనమాట. కరెక్ట్గా అక్కడికి వచ్చినాక ఆగిపోయింది. వాళ్ళు లోపల ఉన్నారు, ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి అనమాట వాళ్ళకి. అసలు లిటరలీ వాళ్ళు లోపల భయపడిపోతున్నారు, ఇద్దరు అబ్బాయిలు అనమాట. ఈయన అరుస్తున్నారు. ఫోన్లు కొండబోలేదు వాళ్ళు, అంటే లోపల లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫోన్లు తీసుకొని వెళ్ళలేదన్నమాట. సో ఆయనకు కూడా ఇలా వాళ్ళు లిఫ్ట్లో నుంచి గట్టిగా చాలాసేపు నుంచి అరుస్తున్నారంట. బట్ మాకెవ్వరికి వినిపించలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం పడుకొని ఉన్నాము. సో ఆయన పైన వంట ఏదో చేస్తూ ఉంటే ఆయనకి వినిపించి కిందికి వచ్చారు. వచ్చి చూస్తే వాళ్ళ మనుషులే అనమాట వాళ్ళు. సో ఆయన ఒక 20 మినిట్స్ నుంచి ట్రై చేస్తున్నారు కానీ బట్ అసలు అది ఓపెన్ అవ్వలేదు. సో ఆ తర్వాత నాకు భయం వేసేసి ఇంకా మా హస్బెండ్ని లేపేశాను అనమాట. ఇలా లిఫ్ట్లో ఇరుక్కుపోయారు వాళ్ళు, చాలా టెన్షన్ పడుతున్నారు, మన తెలుగు వాళ్ళు అని చెప్తే మా హస్బెండ్ లేసి వచ్చి కాసేపు మా హస్బెండ్ కూడా ట్రై చేశారు. ఆ తర్వాత ఇంకా ఇలా కాదని చెప్పి కింద, అంటే మా రూమ్ అతను ఉంటారు కదా మాకు, సో అతనికి కాల్ చేసాం, ఇలా ప్రాబ్లం అయింది, లిఫ్ట్లో ఇరుక్కుపోయారంటే కింద వాచ్మెన్ ఉంటారు, వెళ్ళి అతనికి చెప్పండి అని చెప్తే ఇంకా మా హస్బెండ్ వెళ్ళి ఇది సిచ్యువేషన్ అని చెప్తే ఆ తర్వాత వాళ్ళు వచ్చి కింద ఏదో బటన్ నొక్కి ఆ తర్వాత ఏదో ఆన్ చేస్తే అప్పుడు అది మళ్ళీ కిందికి వెళ్ళిందంట. మా హస్బెండ్ కిందికి వెళ్ళి చూసేసరికి ఫుల్ వాళ్ళు ఆ చెమటకి తడిసిపోయారంట. అసలు గాలి ఆడట్లేదంట, ఫుల్ చెమటకి తడిసిపోవడం, వాళ్ళు లిటరల్లీ భయపడిపోయారు. సో అది జరిగింది. నిజంగా మేము కూడా చాలా షాక్ అయ్యాము, ఎందుకంటే ఈవెన్ మేము కూడా పిల్లలు ఉన్నారు, పిల్లలతో అలా లిఫ్ట్లో వెళ్ళినప్పుడు స్ట్రక్ అయిపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ లిఫ్ట్ డోర్ ఉంటుంది కదా, ఓన్లీ డోర్ ఒక్కటే లేదండి, మళ్ళీ పైన ఇంకొక వుడ్ డోర్ ఉందన్నమాట. ఆ వుడ్ డోర్ లాగి మళ్ళీ లిఫ్ట్ డోర్ తీసుకొని మనం వెళ్ళాలి. సో 2 క్లోజ్ అవుతాయి, దానివల్ల బయట వాళ్ళకి అస్సలు అర్చన వినిపించదు అనమాట. సో అలా జరిగింది. నిజంగా చాలా భయపడిపోయాం. అసలు లిఫ్ట్ ఎక్కాలంటే నాకు లిటరలీ భయం వేసింది. అందుకే మేము ఈవెన్ క్యాండోలియం బీచ్కి వచ్చేటప్పుడు కూడా 3 ఫ్లోర్స్ దిగే వచ్చాం మేము. అసలు ఈవెన్ నేను మళ్ళీ అంటే 5 డేస్ ఉన్నాం కదా, 5 డేస్లో కూడా నేను లిఫ్ట్ ఎక్కలేదు. రిమైనింగ్ ఉన్న డేస్ కూడా మేము పిల్లలు నేను ఈవెన్ నడుచుకుంటే కిందికి వచ్చేవాళ్ళం, మళ్ళీ నడుచుకుంటేనే పైకి వెళ్ళే వాళ్ళం, అంత భయపడిపోయాం. పెద్దవాళ్ళు వాళ్ళే భయపడిపోయారు, ఇంకా పిల్లలతో అంటే ఇంకా కష్టమైపోతుందని చెప్పి ఇది జరిగింది. సో ఇలాంటివన్నీ ఉంటాయి, ఏదైనా ట్రిప్కి వచ్చినప్పుడు చాలా భయపడే సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి. సో అదండి, ఇంకా ఇక్కడైతే ఇంకా క్యాండోలియం బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ వచ్చేటప్పుడు మీరు చూసారు కదా మొత్తం షాప్స్ ఉన్నాయి, హ్యాపీగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా బీచ్ అయితే నిజంగా చాలా బాగుంది. అండ్ బీచ్ దగ్గర ఈ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే హ్యాపీగా అక్కడ చైర్స్ కూడా వేసింటారనమాట. చైర్స్లో కూర్చొని
బీచ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే నార్మల్గా ఇలా శాండ్లో కూర్చొని అయినా కానీ మనము బీచ్ని అయితే చూడొచ్చు. సో పిల్లలైతే ఇక్కడ ఇంకా వాటర్లో దిగాలని చెప్పి అడుగుతున్నారు మా హస్బెండ్ని. ఇంకా ఆల్మోస్ట్ దిగేశారనుకోండి. ఫుల్ ఆడుకుంటారు బీచ్ దగ్గరికి రాగానే. నేను ఎంత వద్దని చెప్పిన అస్సలు వినరు. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఈ బీచ్లో ఆడుకోవడం ఇవన్నీ ఉండవు వన్స్ రిటర్న్ ఇంటికి వచ్చేసిన తర్వాత. అసలు శాండ్లో కూడా అంతే, ఎంతసేపు వదిలినా అసలు వాళ్ళకి టైం తెలీదు. ఇంకా ఈవెన్ మేము రూమ్కి వెళ్దాం అప్పుడు కూడా ఇంకా వాళ్ళకి తృప్తి తీరదనమాట ఇంకా ఆడుకోవాలని. మేము చాలా టైమే స్పెండ్ చేసాం ఇక్కడ. ఆల్మోస్ట్ చీకటి పడింది, 8:30, 9 వరకు ఉన్నాము. అంత టైం స్పెండ్ చేసామన్నమాట. ఎందుకంటే ఇంకా చీకటి పడుతున్న కొద్దీ నైట్ లైఫ్ స్టార్ట్ అవుతుంది నార్త్ గోవాలో. చాలా బాగుంటుంది అది కూడా. అంటే లైటింగ్స్, ఫుల్ క్రౌడ్, ఆ సాంగ్స్ అంతా బాగుంటుంది. అంటే క్యాండోలెం బీచ్లో ఇంకా అంత హెవీగా లేదు, కొంచెం తక్కువే ఉంటుంది నైట్ లైఫ్. అండ్ ఫ్యామిలీస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటారనమాట ఇటు సైడు. సో మేము కూడా ఇంకా అలా బీచ్ అంతా తిరిగాము ఇద్దరము పిల్లల్ని తీసుకొని. అంటే అలా ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, సో అలా మొత్తం అంతా చూసామన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం లైటింగ్స్ ఫుల్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఫ్యామిలీస్ అందరూ ఒక చోట కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా చాలా టైమే స్పెండ్ చేసాము. అండ్ ఇంకా చీకటి పడుతున్న కొద్దీ ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ నైట్ ఇలా ఉంది. అసలు నైట్ టైమ్స్ కొంచెం క్రౌడ్ తగ్గుతుంది. కొంచెం నైట్ అయ్యే కొద్దీ కొంచెం ఇంకా రిటర్న్ మళ్ళీ రూమ్స్కి వెళ్ళిపోతారు కదా. సో బాగానే ఉంటుందండి, నైట్ లైఫ్ కూడా బాగుంది. సో మేము ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా మాకు అనిపిస్తుంది, మేము బాలి ఇలా మలేషియా వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. నేను మా హస్బెండ్ అలా టైం స్పెండ్ చేసాము, ఇలా ఉన్నాము, అవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో రిటర్న్ అయితే ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెళ్ళేటప్పుడు జస్ట్ అక్కడ ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ వెళ్తున్నాము. ఎక్కడ చూసినా ఐస్ క్రీమ్ కనిపిస్తాయండి బీచ్ దగ్గర, కంపల్సరీగా ఐస్ క్రీమ్ తీసుకుంటారు. సో మేమైతే బయట ఫుడ్ చాలా తక్కువ. 1 వీక్ నుంచి అసలు మేము బయట ఏమీ పెద్దగా తీసుకోలేదు. కోకోనట్ వాటర్ అలా అయితేనే తీసుకున్నాము. రిమైనింగ్ ఏ ఫుడ్ బయట మేము టేస్ట్ చేయలేదు. ఇంటి ఫుడ్ అంటే హోమ్ ఫుడ్డే చేసుకుంటున్నాము. ఇంకా లేట్ అయిపోయిందని చెప్పి ఇంకా బయట తీసుకొని వచ్చామన్నమాట. సో దట్స్ ఇట్ టుడే వ్లాగ్. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.